ఇప్పుడు ఒక గమ్మత్ విషయం ఏంటంటే ఓ పెద్ద ఆయన ముసలాయన వచ్చాను. ఆయన మ్యాట్రిమోనీలో అమ్మాయి కావాలని ఫోన్ చేసిండట. అదే పెళ్లి సంబంధాల కోసం. పెళ్లి సంబంధం కోసం ఒక ఆమె తలిగింది. ఆయనకు తలిగి 30,000 ఎత్తుకొని పోయిందట. ఇదేంటైతే అరే నీ అబ్బా పేపర్లో వేసారు కదా, ఇది స్టేట్మెంట్ ఇచ్చారు కదా. హైదరాబాద్ ఎక్కడ? ఉప్పల. ఏది సవిటి ఉప్పలా బోడి ఉప్పలా? బోడి ఉప్పలా. ఈయనే వరుడు. కోరకుండా ఫోన్ కొట్టాను ఓ రోజు. ఫోన్ కొడితే ఇంకా ఆమె ఎత్తుకుంది. ఫీజు కట్టమంది. ఎంత? ఒక 4,000 కట్టమంది. ముందు 2,000 కట్టాను. ఆ 2,000 కూడా ఇప్పుడు దాంట్లో ఉన్నది చూడండి. ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చినావు హైదరాబాద్ కి ఆమెను కలవడానికి? సీమగుద్ది పైకి వేసుకొని వచ్చాను. ఎక్కడ సీమగుద్ది అంటే? సీమగుద్ది అంటే ఒంగోలుకి 350 కిలోమీటర్లు. ఒంగోలు నుంచి బైక్ వేసుకొని వచ్చినావు? 350 కిలోమీటర్లు. నేను కళాకారుని కాబట్టి బట్టలు ఇప్పిస్తుంది. ఆ బట్టలు తీసుకుంది. ఏమేం కొనిచ్చినావు బట్టలు? అది ఒక ఆమె నచ్చింది తీసుకుంది. మధ్యాహ్నం చెట్టుగారమ్మ అని చెప్తుండా. లండన్ లో మా కూతురు ఉందని చెప్తుండా. లండన్ రైల్లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు. తోడుంటే చాలు అంటుండా. నేను అమాయకంగా నమ్మిపోయాను. ఎన్ని సంవత్సరాలు ఉంటుందని ఆమెకు ఉంటే ఆమెకి 55. నీ కాడ 30,000 తీసుకుందన్నావుగా. ఈ డబ్బులు ఇచ్చే బ్యాగులో పెట్టుకొని ఆమెకి నేను ముహూర్తాలు పెట్టించి నేను ఫోన్ చేస్తాను. తర్వాత మా అమ్మ చచ్చిపోయిందని చెప్పా. 2 నెలలు ఇంకా మాట్లాడే పని లేదని చెప్పా. ఇంకా అయిపోయా. ఇంకా 2 నెలలు తాలిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. ఎట్లుంది ఆమె మరి? ఎట్ట ఎందుకు లేదు, బాగా తింటా ఉంది. ప్రోగ్రామ్ మళ్ళా అడిగితే ఇందాక మాట్లాడినా ప్రోగ్రామ్ ఆమెది కూడా సేమ్ ఇదే గొంతు. ఇద్దరు అక్కలు చెల్లెళ్ళని నాకు బహుశా. బాగా ఆశపడ్డావులే. బాగా ఆశపడ్డావు. ఆశపడ్డా. నమ్మొద్దని చెప్తున్నాను. ఈ పెళ్లి చూపుల్లో ఉండేటి అన్ని నిజం కాదని చెప్తా ఉన్నాడు. నిజం కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినావు? నేను చీమకుర్తి నుంచి వచ్చాము, ప్రకాశం జిల్లా. ఈ ముచ్చట చెప్తాను.